పుట్టి ఎలా బతకాలో తెలియక భక్తులకు సేవ చేసుకుంటూ తద్వారా జీవించే తమ కష్టాలను తెలుసుకుని ఇచ్చిన హామీలు కాకుండా ఇవ్వని హామీలను కూడా నెరవేర్చిన ఘనత మా ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డికే దక్కుతుందని తిరుమల వాసులు వైసీపీ నేతలు సీను యాదవ్, శరత్, మాధవులు పొగడ్తల వర్షం కురిపించారు. తిరుపతి ప్రెస్ క్లబ్ లో సోమవారం మీడియా సమావేశంలో తిరుమల వైసీపీ నాయకులు మాట్లాడుతూ కరోనా కష్టకాలం లాక్డౌన్ లో తిరుమలకు ఏదీ సరఫరా కాకుండా నిలిచిపోవడంతో భూమన కరుణాకర్ రెడ్డి తమకు నిత్యావసరాలను కొండకు చేర్చేలా సహకరించారని అన్నారు. అదేవిధంగా కరోనా కాలంలో బాలాజీ నగర్ లో 3 పూటలా తమ కుటుంబాలు కడుపు నింపిన ఘనత కూడా భూమనదేనని అన్నారు. కొండపై తమ నివాసాల వద్ద డ్రైనేజీ, విద్యుత్లను అండర్ గ్రౌండ్ సిస్టమ్ ను ఏర్పాటు చేశారని తెలియజేశారు. తాము ఎన్నటికీ మరువలేని ఎమ్మెల్యేగా భూమన చిరస్థాయిగా తమ మనసులో నిలిచిపోతారని, రానున్న ఎన్నికలలో భూమన వారసుడు అభినయ్ని ఎమ్మెల్యేగా గెలిపించుకుంటామని భూమన కుటుంబానికి హామీ ఇచ్చారు. బాలాజీ నగర్ని నిర్మించారు. చంద్రబాబు తోట, 4 మాడ వీధులు, అదేవిధంగా కొన్ని మాస్టర్ ప్లాన్లలో భాగంగా ఉండేటువంటి ఇళ్లను అన్నిటి తొలగించి బాలాజీ నగర్ ఏర్పాటు చేసి అక్కడ ఎప్పుడో 84, 85 ప్రాంతంలో రోడ్లు కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, డ్రైనేజ్ సిస్టమ్ కానీ ఏర్పాటు చేయడం జరిగింది. దాదాపు ఇప్పుడు 30 సంవత్సరాలు దాటిపోయింది. ఆ తర్వాత అప్పుడు వేసినటువంటి ఎలక్ట్రిసిటీ పోల్లే, అప్పుడు డ్రైన్ సిస్టమే ఇప్పటి వరకు నడుస్తూ వచ్చింది. వీటిని గమనించినటువంటి ఎమ్మెల్యే గారు టీటీడీ చైర్మన్ అయిన తర్వాత బాలాజీ నగర్ వాసులను కూడా ఇక్కడ మంచి జీవన విధానం కలిగి ఉండాలనే ఒక ఉద్దేశంతో అండర్ గ్రౌండ్ ఎలక్ట్రిసిటీ, అదేవిధంగా అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్ ఏర్పాటు చేయాలి, కొత్త రోడ్లు వేయాలి అని చెప్పి ఒక సదుద్దేశంతో దాదాపు 3,70,00,000 రూపాయలని శాంక్షన్ చేసి అభివృద్ధి కార్యక్రమాలు చేయడం జరుగుతుంది. అదేవిధంగా బాలాజీ నగర్ వాసులు ఆర్థరైటిస్ పేషెంట్స్ ఎక్కువ ఉన్నారని అక్కడ ఉండే వాళ్ళందరూ కూడా ఏదైనా వాకింగ్ పోవాలని అంటే ఔటర్ రింగ్ రోడ్డు అలా వెళ్తున్నారు, పిల్లలకి ఏది గ్రౌండ్ లేదు అని మేము ఆయన దృష్టికి ఒకసారి తీసుకుని వెళ్తే ఈఓ గారితో మాట్లాడి వెంటనే అక్కడ ఉండేటువంటి ఖాళీ ప్రదేశంలో గ్రౌండ్ ఏర్పాటు చేయడం జరుగుతోంది. ఇట్లా తిరుమల వాసులకి ఈ 5 సంవత్సరాలు ఒక స్వర్ణ యుగంలాగా నడిచిందని చెప్పి చెప్పడంలో ఎటువంటి సంకోచం లేదు. ఎందుకంటే ప్రతి విషయం ఏది పోయి చెప్పినా ఆ దగ్గరుండి చూసుకొని చేస్తూ ఉన్నాడు. ఇలాంటి వ్యక్తి మళ్ళీ ఇంకోటి వస్తారంటే నా నమ్మకం లేదు. ఇంకోటి ఆయన అబ్బాయి ఉన్నాడు కాబట్టి అబ్బాయిని రేపు అందరూ తిరుమల వాసులు గుర్తుంచుకొని ఆయన చేసిన మేళ్ళు మరవకుండా ప్రతి ఒక్కరూ ఆయన గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా. ఎందుకంటే గతంలో ఎన్నో బాధలు పడినాం. మా పార్టీ రానప్పుడు ఈ ఎమ్మెల్యే గెలవక ముందు చాలా బాధలు పడినాం. ఎందుకంటే ఎన్నో విధాల మమ్మల్ని ఫైన్లు వేయడం కానీ రకరకాల వేధింపులు చేస్తాను. తిరుమలలో ఎందుకు మేము పుట్టింది, ఎందుకురా తిరుమలలో పుట్టినామని బాధలు పడే రోజులు ఎన్నో ఉన్నాయి. అవన్నీ మర్చిపోయి ఇప్పుడు లక్షణ హ్యాపీగా బతుకుతా ఉన్నాము. ఇంకోటి ఏమనంటే అది ప్రతి ఒక్క తిరుమల వాసిగా గుర్తుపెట్టుకొని అభినయ్ అఖండ మెజార్టీతో గెలిపిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, మనిషికి అత్యంత విలువైంది ఎవరా అంటే తన ప్రాణమే. ఆ ప్రాణం కాపాడిన వ్యక్తులు ఎవరైనా ఉన్నారంటే వాళ్ళని గుండెల్లో పెట్టుకొని చూసుకునే అవకాశం తిరుమల వాళ్ళందరికీ కూడా ఈరోజు వ్యక్తపరుస్తున్నారు. తినడానికి కనీసం పాలు తాగడానికి కూడా అవకాశం లేని రోజులు కొండకి రాలా. ఏవి కూడా అర్ధరాత్రి 1 గంటకి అన్న మా తిరుమలలో పిల్లలు పాలు కూడా లేకుండా ఇబ్బంది పడుతున్నారని తెలిసిన వెంటనే కరుణాకర్ రెడ్డి గారే టోల్గేట్ గారికి వచ్చి నైట్ 1:30కి తిరుమలకు పాలు పంపించిన రోజులు మేము మర్చిపోవడం లేదు. తిరుమల ప్రజలందరూ కూడా దీన్ని గుర్తు చేసుకుంటున్నారు. తిండికి ఇబ్బందిగా ఉంది, మేము భోజనానికి కూడా ఇబ్బందిగా ఉంది. యాత్రికుల పైన మేము ఆధారపడామన్నా ఇక్కడ ఎక్కడ కానీ పొలాలు లేవు, మేము వ్యవసాయం చేసుకునే వృత్తులు ఏం లేవు, మేమంతా యాత్రికుల పైన ఆధారపడినామంటే ప్రతిరోజు మీరు ఏమైతే తినడానికి మీకు ఇష్టపడతారని చెప్పి ఒక మెనూ మాకు ఇచ్చి ప్రతి పూట మా అందరి చేత బాలాజీ నగర్లోని ప్రజలకు లేని వాళ్ళందరికీ కూడా 3 పూట్ల భోజనం పెట్టించిన ఘనత కరుణాకర్ రెడ్డి గారికి, అభినయ్ రెడ్డి గారికి చెందుతుంది.